పహల్గాం ఉగ్రదాడిపై తటస్థ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రకటించారు. స్వయానా పాకిస్తాన్ ప్రధానమంత్రి దర్యాప్తు మాట ఎత్తుతుండగా ఆయన కేబినెట్ మంత్రి ఒకరు బెదిరింపులకు దిగారు. భారత్ ని హెచ్చరించారు. ఇండస్ రివర్ ట్రీటీ కింద తమ దేశానికి రావాల్సిన వాటా నీటిని నిలిపివేస్తే భారత్ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ పేర్కొన్నారు. తమ వద్ద 130 న్యూక్లియర్ వార్ హెడ్ మిసైళ్లు ఉన్నాయని, వాటిని తాము అలంకరించుకోవడానికి రూపొందించలేదని పేర్కొన్నారు. భారత్ పై ప్రయోగించడానికి మాత్రమే వాటిని తయారు చేశామని ఆయన చెప్పారు. వాటిని ప్రయోగించాల్సి వస్తే తప్పకుండా భారత్ పైనే సంధిస్తామంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఘోరీ, షహీన్, గజనవి వంటి 130 న్యూక్లియర్ వార్ హెడ్ మిసైళ్లు తమ వద్ద ఉన్నాయని హనీఫ్ అబ్బాసీ చెప్పారు. తమ నీటిని నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి భారత్ సన్నద్ధం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణుల్ని తాము ఎక్కడ దాచామనేది ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. భారత విమానాల రాకపోకల కోసం పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడాన్ని హనీఫ్ అబ్బాసీ సమర్థించుకున్నారు. తమ గగనతలాన్ని మూసివేయడం వల్ల 2 రోజుల్లోనే భారత పౌర విమానయాన రంగం తీవ్ర గందరగోళంలో పడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇంకో 10 రోజులు ఇలాగే కొనసాగితే భారత పౌర విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ తన భద్రతా వైఫల్యాన్ని అంగీకరించడానికి బదులుగా పాకిస్తాన్ పై నిందలు మోపడం ఎంతమాత్రం సమంజసం కాదని హనీఫ్ అబ్బాసీ ఆరోపించారు. వాణిజ్య కార్యకలాపాల్ని నిలిపివేయాలంటూ భారత్ తీసుకున్న నిర్ణయం తర్వాత తాము ప్రత్యామ్నాయ మార్గాల్ని సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు.